అడవిలో పెద్ద చెట్టుపై గుడ్లగూబ జీవిస్తోంది. పక్షులు అన్నీ దానిని గౌరవంగా గురువమ్మ అని పిలిచేవారు. ఎందుకంటే అది చాలా తెలివైనది, అనుభవం గలది. ఒకరోజు పావురాల గుంపు ఆ చెట్టు మీద కూర్చుని మాట్లాడుతుండగా గుడ్లగూబ వారిని హెచ్చరించింది. వేటగాడు మీకోసం ఉచ్చులు వేస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పింది. అందరూ ఆ మాట విన్నారు. కొందరు భయపడి మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక పొగరైన పావురం నవ్వుతూ, గుడ్లగూబ, నీకు ఏం తెలుసు? మేము వేగంగా ఎగరగలం, మేము ఎవరికీ భయపడం అంది. గుడ్లగూబ ఓర్పుగా, తెలివిగా ఉండాలి పావురమా, నా అనుభవాన్ని నిర్లక్ష్యం చేయకు అని చెప్పింది. కానీ పావురం వినకుండా అది అహంకారంగా ఇతర పావురాలతో, ఈ మూలుగు గుడ్లగూబ మాటలు నమ్మకండి, ఎవరో వేటగాడు వస్తాడట, నేను పక్షుల రాజు, ఎవరూ నన్ను పట్టుకోలేరు అని చెప్పింది. 2 రోజులు ప్రశాంతంగా గడిచాయి. మిగతా పావురాలు జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాయి. కానీ అహంకారం ఉన్న పావురం మాత్రం నిర్లక్ష్యంగా ఎగురుతూ నన్ను ఎవరూ అడ్డుకోలేరు అంటూ గొప్పలు చెప్పుకుంది. అదే రోజు సాయంత్రం వేటగాడు అడవిలోకి అడుగుపెట్టాడు. ఈసారి ఎవ్వరూ తప్పించుకోలేరు అని తనలో తాను అనుకున్నాడు. వేటగాడు ఎంతో తెలివిగా ఉచ్చుని ఏర్పాటు చేశాడు. మొక్కల మధ్య కనిపించని విధంగా బలమైన వల వేసి పావురాలకు ఇష్టమైన గింజలు జల్లిపెట్టాడు. అహంకారి పావురం ఆ గింజలను చూసి ఆనందంగా ఎగిరివచ్చి, చూడండి, నా అదృష్టం వల్ల ఇంత పెద్ద విందు నా కోసం సిద్ధంగా ఉంది అంటూ గింజలు తినడం ప్రారంభించింది. ఒక్కసారిగా ఉచ్చు బిగిసింది. భయపడిన అహంకారి పావురం ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపు వల గట్టిగా బిగిసిపోయింది. దాని రెక్కలు ఊపలేని స్థితికి వచ్చాయి. నన్ను విడిచిపెట్టండి అని అరవసాగింది. ఇతర పావురాలు గుడ్లగూబ వేటగాడి వలను దూరంగా ఉండి గమనించడం వల్ల వారు సురక్షితంగా ఉన్నారు. గుడ్లగూబ పావురంతో, నీ పొగరు నిన్ను ఇబ్బందిలో పడేసింది, నా మాట విని ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పింది. ఇతర పావురాలు అహంకారి పావురాన్ని చూడలేకపోయాయి. వాటిలో ఒకటి మనం కలిసి ప్రయత్నిస్తే రక్షించగలం అని చెప్పింది. అవన్నీ కలిసి రెక్కలతో గాలి ఊపుతూ వేటగాడి వలను కొరికే ప్రయత్నం చేశాయి. చివరకు ఎంతో కష్టపడి వల కొద్దిగా తెగింది. అహంకారి పావురం దాని నుంచి బయటపడింది. అది భయంతో గుడ్లగూబ దగ్గరకు పరిగెత్తి, క్షమించు గురువమ్మ, నీ మాట వినకపోవడం నా తప్పు అని అనింది. గుడ్లగూబ నవ్వుతూ, వివేకం ఎప్పుడూ వినిపించుకోవాలి, పొగరు అహంకారం మనల్ని నాశనం చేస్తాయి అని చెప్పింది. అహంకారి పావురం తల దించుకుని, ఇకపై నీ మాటలు వింటాను అని అంది. కథ నుంచి నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, పిల్లల అనుభవాన్ని గౌరవించాలి, అహంకారాన్ని వదిలేయాలి, సమయానికి జాగ్రత్త పడాలి. స్నేహితులు ఉంటే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రతి కొత్త స్టోరీ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.